నిర్వహిస్తున్నాము. ఇవాళ మనము మన టీం సభ్యులందరూ కూడా సిపిఆర్ ప్రథమ చికిత్స ఆపదకాలంలో ఎవరైనా అన్కాన్షియస్లో వెళ్ళినా, అలాగే విద్యుత్ షాక్ తగిలి అన్కాన్షియస్లోకి వెళ్ళినా, హార్ట్ అటాక్ వచ్చినా, లేకపోతే వాటర్లో పడిపోయినా, లేకపోతే యాక్సిడెంట్ అయిన పీపుల్ని మనం ఎలా సేవ్ చేయాలన్న ఉద్దేశంతో మనం అందరం కూడా ఒక సిపిఆర్ అనేది మన రెడ్ క్రాస్ రాంబాబు గారి ద్వారా తెలుసుకున్నాము. అలాగే మన డాక్టర్స్, మన ప్రవీణ్ సార్, అలాగే జగదీష్ సార్ అందరూ కూడా మనకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది తెలియపరిచారు. అలాగే మనం ఇంకా ప్రతి ప్రోగ్రాం కూడా ఒక మంచి డిఫరెంట్ ప్రోగ్రామ్స్తో అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్, అలాగే సొసైటీకి మనం ఏం చేయగలము, భారత రాజ్యాంగ పౌరులుగా, ఇండియన్ సిటిజన్స్గా మనము మన దేశానికి, మన ప్రజలకి, మన కుటుంబానికి, మన దేశానికి మనం ఏం చేయగలము అన్న ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు కూడా మనం చేస్తున్నాము. శక్తి యాప్ కార్యక్రమం చేస్తున్నాము. ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళకి మెడికల్ ఎయిడ్ అందిస్తున్నాము. అలాగే సీట్ బెల్ట్, హెల్మెట్ కోసం అవేర్నెస్ అందిస్తున్నాము. ఇప్పుడు పర్యావరణం కోసం అందిస్తున్నాము. ఇప్పుడు మెడికల్ హెల్ప్ కోసం అందిస్తున్నాము. ఒకటి కాదు, రెండు కాదు, అన్నీ కూడా మన చైర్మన్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, మన హ్యూమన్ రైట్స్ పీపుల్స్ అందరూ కూడా కష్టపడి మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు వీక్షించాలని, పెట్టిన ప్రతి ప్రోగ్రాం కూడా చూసి నేర్చుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా ఎవరు నిస్సహాయులు కాదు, అందరూ కూడా ఒక వన్ మ్యాన్ ఆర్మీగా పోరాడండి.